హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్టీ టేల్స్. ఈరోజు నేను హోమ్మేడ్ కేఎఫ్సి రెసిపీని తయారు చేయబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూసేయండి. ఫస్ట్ నేను ఒక 5 లెగ్ పీసెస్ అనేది ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇలా నైఫ్తో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మిడిల్లో మనకి కట్ అనేది కంపల్సరీగా చేయాలి. అప్పుడే మనం పెట్టిన మసాలాలన్నీ దాంట్లోకి బాగా అంటుకుంటాయి. దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ వరకు కారపొడి వేశాను. అలాగే 1 స్పూన్ ధనియా పొడి, అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ సోయా సాస్, అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఇలా మజ్జిగ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ మజ్జిగ యాడ్ చేయడం వల్ల మనకి చాలా స్మూత్గా జ్యూసీగా వస్తాయి. అలాగే 1 స్పూన్ వరకు మనకి సీజనింగ్ హర్బ్స్ అనేది యాడ్ చేశాను. అలాగే ఒరాగ్నో కూడా మిక్స్ చేశాను. ఇవన్నీ వేశాక మనము ఒక 2 to 3 మినిట్స్ వరకు ఆ ముక్కలకన్నీ బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము. ఇది కనీసం 3 to 4 అవర్స్ వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. లేకపోతే మనకి అంతగా మెత్తగా బాగా రావు. ఈలోగా నేను ఒక 2 to 3 కప్స్ వరకు ఇలా మైదా తీసేసుకున్నాను. అలాగే చిల్డ్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఈ మైదాలో మనము ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు కారపొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. అలాగే ఒరాగనో అనేది 1 స్పూన్ యాడ్ చేసాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనము మిక్స్ చేసి పెట్టేసుకుందాము. నేను 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈ చికెన్ అనేది మనకి ఎంత కూల్గా ఉంటుందో ఎన్ని అవర్స్ ఎక్కువ మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామో అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఆ పీస్కి మనము ఇలా మైదా అంతా బాగా అంటుకునేలాగా ఇలా అద్దుకొని పెట్టేసుకొని ఇలా ఒక 2 to 3 సెకండ్స్ ఇలా కూల్ వాటర్లోకి వేసి వెంటనే ఎత్తేసేయాలి. అలా ఎత్తేసిన వెంటనే ఇలా మళ్ళీ మైదాతో కోట్ చేసేసుకుంటాము. బాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి, అది బాగా అతుక్కునేలాగా. చూసారా, ఇలా నేను చూపించినట్లు బాగా ప్రెస్ చేసి ఇలా కోట్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదా, చక్కగా మనకి మైదా అనేది అంటుకుంది. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది నేను వేసి హీట్ చేసేసుకున్నాను. బాగా వేడెక్కిన ఆయిల్లో ఇలా అన్ని పీసెస్కి ఇలాగే మైదాని అలాగే చల్ల వాటర్లోకి వేసేసి కోటింగ్ 2 టైమ్స్ ఇచ్చేసి అలాగే ఈ ఆయిల్లో అనేది నేను వేసేసానండి. ఈ లెగ్ పీసెస్ ఒక 8 to 10 మినిట్స్ వరకు మనకి ఫ్రై చేస్తే సరిపోతుంది. బోత్ సైడ్స్ 2 పక్కల మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నాకు చక్కగా ఫ్రై అయితే చేసేసుకున్నాను. నాకు చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి. సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇలాగా. అలాగే లోపల జ్యూసీగా మనకి వస్తాయి. అదేవిధంగా మిగిలిన ముక్కలు కూడా మనము అలాగే మైదాతో కోటింగ్ ఇచ్చేసుకొని ఇలాగా వేడి నూనెలో వేసి 10 మినిట్స్ వరకు ఫ్రై చేసి పెట్టేసుకుంటాము. 2 పక్కల బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే కేఎఫ్సి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని చేసి చూడండి. అలాగే లాస్ట్లో నేను కొంచెం ఒరాగనో అండ్ సీజన్ హర్బ్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసమని. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.